మెయిన్గా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఇప్పుడు ఏమంటారు బెట్టింగ్ యాప్స్ మీద చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ పోలీస్కి వెళ్ళి అంటే స్టేషన్కి వెళ్ళి వాళ్ళు పోలీసు వాళ్ళని కలిసి ప్రమోషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇప్పుడు అరెస్ట్ చేసిన కొంతమందిని కూడా మళ్ళీ పిలిచి వాళ్ళని కొద్దిగా అడ్వైస్ ఇస్తా అని చెప్తున్నారు సార్. ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ మీద మీది ఏం చెప్తారు సార్ మీరు? బెట్టింగ్ యాప్స్ ఇప్పటి నుంచి కాదు, మహాభారతం నుంచి ఉంది. ధర్మరాజు కూడా జోదం ఆడేవాడు. ఓకే, వాళ్ళ భాషలో జోదం, ఇప్పుడు మన భాషలో ఇది బెట్టింగ్ యాప్. పెద్ద పెద్ద వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. క్రికెటర్స్ కావచ్చు, బాలీవుడ్ స్టార్స్ కావచ్చు, టాలీవుడ్ స్టార్స్, టాలీవుడ్ విలన్స్, టాలీవుడ్ హీరోస్ డాటర్స్, సోషల్ మీడియా వాళ్ళు, తర్వాత బిగ్ బాస్ విన్నర్స్, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడాను అందరినీ పట్టుకొని లోపల వేయాలంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది అది కరెక్టేనా సార్? చాలా రాంగ్ అది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అంటే ఒక మర్డర్ చేసినట్టే. ఇట్ ఈస్ ఈక్వల్ టు మర్డర్. మా గత మార్చి నెల తీసుకోండి, మార్చ్ 2025 రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3,000 మంది యువకులు చనిపోయినారు, ఆత్మహత్యలు, సూసైడ్లు. ఎందుకంటే ఈ బెట్టింగ్లు కట్టి డబ్బులన్నీ లాస్ అయిపోయి అప్పులు తెచ్చి 10 రూపాయల వడ్డీకి 20 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి చనిపోయారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను గవర్నమెంట్కి, టిక్ టాక్ ని లేపేశారు, చైనా యాప్ అని. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా లేపేయచ్చు కదా రాకుండా. అవును సార్, నిజమే. ఇంకేం ఉండదు కదండి, గవర్నమెంట్ చేతిలో పనే కదా అది. నేను అదే మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి అందరికి కూడా చేసే విజ్ఞప్తి అదే, బెట్టింగ్ యాప్స్ రాకుండా చేసేయండి. ఇంకా దరిద్రం వదిలేస్తుంది. ఎంతో మంది యూత్ చనిపోతున్నారు. మీరు ఏమైనా ప్రమోషన్ చేసిరా సార్? ఏనాడు మా టీంలో మొత్తం 25 మంది ఉన్నాం, ఆ జోలికే పోలేదు. మాకు ప్రమోషన్స్ ఏమైనా వచ్చినాయి సార్ మీకు? మా టీంలో చాలా మందికి వచ్చినాయి. వాళ్ళు తిట్టి మరీ పెట్టేసాం ఫోన్లు మేము. ఓకే సార్. ఇంకోటి ఇది బెట్టింగ్ యాప్స్ మన ఉప్పల్ బాలు ప్రమోషన్స్ చేయలేదంట, సో దానివల్ల అది నచ్చి మా టీంలో మొత్తం 25 మంది ఉన్నాము. ఓకే సార్. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నటనం స్టార్, ఆవేశం స్టార్, ఫేస్బుక్ స్టార్, లాఫింగ్ స్టార్, జూనియర్ రాకేష్ మాస్టర్, ఆవేశం స్టార్ ఎవరు మన కుచ్చి తాత, రాకేష్ మాస్టర్ వైఫ్, విలేజ్ సింగర్ బేబీ, ఫేస్బుక్ స్టార్ వైఫ్ స్వాతి నాయుడు, ఇన్స్టా బంగారం, ఇంతమంది ఉన్నాం. కత్తర్ పాప, వీళ్ళంతా మీ బ్యాచ్, లోకల్ పిల్ల, మొత్తం 25 మెంబర్స్ ఉన్నాం. మేమంతా కూడా ఎగ్నెస్ట్ బెట్టింగ్ యాప్స్. ఇది నాన్ వేషన్ ఐఫోన్ పంపించినండి ఉప్పల్ బాలు గారికి, అది ఎంతవరకు నిజం సార్? కరెక్ట్ పంపించగా నేను కూడా వెళ్ళా కదా బాలు, వీడియో కూడా ఉంది ఐఫోన్ తీసుకునేటప్పుడు. ఓకే ఓకే. ఆయన ఈయన అకౌంట్ లో వేసారు, అతను అమౌంట్ పంపించండి, 1 lakh వేసారు. ఫోన్ పే కాదు, అకౌంట్ టు అకౌంట్ పే. మీకు ఏ కలర్ కావాలో. ఎంత పంపించారు సార్? 1 lakh. ఆయనేమో కొనుక్కున్నాడు. ఎందుకంటే ఏ ఫోన్ తీసుకున్నాడు సార్? ఐఫోన్ తీసుకున్నాడు కదా, యాపిల్ కంపెనీ బ్రాండ్ నాకు తెలియదండి. ఏవో 13 15 అంటారు కదా. ఎంత అయింది సార్ అది కాస్ట్? 1 lakh. అవన్నీ డీటెయిల్ గా నేను చెప్పలేను. కాకపోతే ఐఫోన్ తీసుకున్నాడు. తీసుకున్నాక ఆయనకు కూడా ఫోన్ చేశాడు, థ్యాంక్స్ చెప్పాడు. ఆయన ఏంటంటే ఉప్పల్ బాలు కష్టం చూసి చలించిపోయి డబ్బులు వేసాడు అనమాట. యువశేఖర్ కూడా కొడంగల్ ఉంది కదా సార్, అతను కూడా ఐఫోన్ ఇచ్చారంట, అది నిజం? ఐఫోన్ కాదు, ఈ మన నాన్ వేషే పంపించాడు. వేరే హైదరాబాద్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా అతనికి పంపించాడు. అయితే అతను ఏమంటుండే, నేను ఎవరికి పంపించలేదు, సో అండ్ సో నేను ఇంత అమౌంట్ ఇస్తున్నాను, ఈ అమౌంట్ ఆ అమౌంట్ విధంగా ఫోన్ ఎవరికైనా ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పిండంట. ఈ ఎస్పెషల్ గా ఈయనకి ఇవ్వలేదంట. ఎంతవరకు వాస్తవం సార్? నా వాయిస్ రికార్డ్ చేసుకున్నాను, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. కానీ ఉప్పల్ బాలుకి ఐఫోన్ కొనిచ్చింది నాన్ వేష్, దానికి నేనే సాక్షి పక్కన ఉన్నాను. అలాగే నటనం స్టార్ కూడాను ఫోన్ పంపించాడు వేరే ఇక్కడ హైదరాబాద్ ఫ్రెండ్స్, దానికి కూడా నేనే సాక్షి. ఓకే, ఆయన వీడియోస్ లో కూడా చెప్పాడు కూడా, నాకు వేరే వాళ్ళు ఫోన్ ఇస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు, నాకెందుకు ఇవ్వడము, నేను కొంచెం యువశేఖర్ కొడంగల్ వీడియోస్ చూస్తుంటే డల్ గా డిమ్ ఉన్నాయి కనుక ఆయనకి పంపించాను అన్నాను. వీళ్ళిద్దరికి ఇవ్వడం. ఉప్పల్ బాలుకి ఐఫోన్ ఇచ్చారు కదా సార్? అవును. నెక్స్ట్ మీకు కూడా ఇస్తున్నారా? ఆయన ఇచ్చిన నేను తీసుకోను, నాకు అవసరం లేదు. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల నాకు ఏది కావాలో అది నేను కొనుక్కుంటాను. ఎవరు లేని వాళ్ళకి ఇమ్మనండి, నేను కూడా హ్యాపీగా సంతోషిస్తాను. ఉప్పల్ వాళ్ళు డ్రీమ్ ఐఫోన్ తీసుకోవాలని ఆయన ఇచ్చాడు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ తర్వాత ఐఫోన్ పట్టుకెళ్ళి మన తెలుసు కదా ఆమె ఎవరు, శ్యామలాదేవి గారు. శ్యామల ఎవరు సార్? బంజారీస్. ఆమె బోనాలు బతుకమ్మ పూజలు చేస్తారు కదా, జోగిని శ్యామలాదేవి గారు పూజ కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు కూడా
ఐఫోన్ బాగానే యూస్ చేసుకుంటూ నేర్చుకున్నాడు. అసలు మీరు ఉప్పల్ బాలు గారు రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? ఎక్కడ కలిసారు సార్ మీరు? నేను ఉప్పల్ బాలు కంటే సీనియర్ ని సోషల్ మీడియాలో. నేను ఎప్పుడు ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఫేస్బుక్లో కానీ, టిక్ టాక్ రాకముందు నుంచి ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను నేను. కాకపోతే ఆయనకి ముందు పేరు వచ్చింది, తర్వాత నాకు వచ్చింది. అంటే మీ పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది? సంతోషం అవార్డు ఫంక్షన్ జరిగింది అనమాట. ఆ అవార్డు ఫంక్షన్లో ఇద్దరం కలుసుకున్నాము. ఫస్ట్ మీరు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారా? నేనే బాలుని ఇలాగ మన ఇద్దరు కూర్చున్నట్టే కూర్చున్నాము. కూర్చున్నప్పుడు చెప్పాను, హాయ్ అండి, మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను, చాలా బాగుంటాయి, నేను మీ ఫ్యాన్ని, నన్ను వైజాగ్ సత్య అంటారు, నేను ఈవెంట్స్ చేస్తుంటాను, వైజాగ్లో ఏమైనా ఈవెంట్స్ అయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అని చెప్పాను. అప్పటికే నేను విలేజ్ సింగర్ బేబీ అని ఎవరు మన ఏ మాస్టర్ అయినా రాకేష్ మాస్టర్ వాళ్ళు తీసుకెళ్తుండేవాడిని, భీమిలి, గాజువాక, ఎస్కోట, అన్నూరులో కూడా. అప్పటి నుంచి ఆయన ఇంకా అలా ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆయనకి నేను ఒక గైడెన్స్ లాగా అట్లా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ చేస్తుంటారు కదా సార్ ఇద్దరు కలిసి, మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి సార్? చాలా వస్తుంటాయి. బ్యాడ్ కామెంట్స్ వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ అడ్రస్ లేని నా కొడుకులు, బజార్లో తిరిగి బోకు మొండలు. ఓకేనా, మాకంటే ఒక అడ్రస్ ఉంది, మాకంటే ఒక పేరు ఉంది కాబట్టి ఈ రోజు మీరు ఇంట్లో పిలిచి ఇక్కడ కూర్చోబెట్టారు, ఇంత మంచి స్టూడియోలో, ఇంత ఏసీలో. ఎల్ న్యూస్ వాళ్ళకి ఏం పని పాట లేని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు. ఓకేనా, మేము ఫన్నీగా డ్యాన్స్ వేసుకుంటాం, దానికి బ్యాడ్ కామెంటేనా? ఇప్పుడు బెట్టింగ్ ఇస్ ప్రమోట్ చేశారు, నా కొడుకులు వేసుకోండి అని. ఇప్పుడు అడ్రస్ లేని కొడుకులు వాళ్ళు కామెంట్స్ చదవాల్సిన అవసరం మాకు లేదండి. కామెంట్స్ అందరూ బ్యాడ్గా పెట్టరు, 90% నిజంగా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లే మేము ఈరోజు సెలబ్రిటీస్ అయ్యాం. సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఓన్లీ 10% ఉన్నారు. వాళ్ళు నిజంగా ఎదవలు, వాళ్ళ కోసం మాట్లాడి కూడా టైం వేస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు ఇలాగనే ప్రమోషన్స్ చేయకుండా ఈ బెట్టింగ్ యాప్స్ మీద కూడా మీరు కూడా అడ్వైస్ ఇవ్వాలి. ముందు కూడా మీరు ఎవరన్నా ప్రమోషన్ చేయమన్నా కూడా మీరు చేయొద్దని నేను కోరుకుంటున్నా కూడా. మీరు ఇలాగనే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకుంటా ఇంకా ఫేమస్ అవ్వాలి. మీరు మూవీస్లో కూడా ఇంకా యాక్ట్ చేయాలి. నేను మూవీస్లో ఆల్రెడీ 10 సినిమాలు చేశానండి. నా ఫస్ట్ మూవీ అన్నపూర్ణమ్మ గారు, మనోడు అన్నపూర్ణ గారితో. అలాగే కాలీఫ్లవర్లో కూడా చేశాను డాక్టర్గా, సంపూర్ణేష్ బాబు గారి మూవీ. అలాగే శ్రీకాకుళం షెల్లేకం, వెన్నెల కిషోర్ సినిమాలు చేశాను, మాకు సాంగ్ కూడా ఉంది. సుమన్ గారితో వరదరాజులు గోవిందం చేశాను. అలాగే కోనసీమ ప్రవీణ్ కుమార్తో బకాసుర రెస్టారెంట్ హారర్ ఫిల్మ్ చేశాను. చాలా సినిమాలు యాక్ట్ చేశాను, 10-12 సినిమాలు. కానీ నాకు పేరు రాలేదు. అలా టీవీ షోలు కూడా చేశాను, జబర్దస్త్, సీదే డ్రామా కంపెనీ, హైపరాజ్ గారితో, ఇంద్రరాజ గారి జడ్జు, యాంకర్ వచ్చి రేష్మి గౌతమ్. కానీ అక్కడ ఎక్కడ రాని పేరు సోషల్ మీడియాలో వచ్చింది. నా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు మన వైజాగ్ సత్తుతో స్మాల్ చిట్ చాట్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్.